హాయ్ అండి. ఎన్నిసార్లు తిరిగినా బోర్ కాటన్ ప్లేస్ ఏదేమైనా ఉంటే మీరేం చెప్తారు? నేనైతే బీచ్ అని చెప్తాను. ఎందుకంటే లాస్ట్ వీకే వచ్చి మళ్ళీ వచ్చామంటే మీకు అర్థమయ్యి ఉంటుంది కదా. అందులోకి చాలా కారణాలే ఉన్నాయని చెప్పలేను. అందులో ముందుగా ఉన్నది నేహాంతే. నేహాంత్కి అసలు ఆ బీచ్ లోకంలోనే ఉన్నాడు. అసలు బీచ్ స్కూల్ కూడా మానేసి బీచ్కి వెళ్ళిపోతాను అంటున్నాడు అనమాట. సర్లే 1 వీక్ ఎలాగో కష్టపడి స్కూల్కి వెళ్ళాడు కదా, వాడికి నచ్చిన ప్లేస్కి వస్తే వాడు ఎంజాయ్ చేస్తాడని చెప్పి దూరమైనా సరే బీచ్కి తీసుకొచ్చాం. ఇంకా రెండోది ఏమంటే, మనం ఇన్నిసార్లు వచ్చాం కానీ ఆ అమ్మవారి దర్శనం మాత్రం మనకు అస్సలు అవ్వట్లేదు. సర్లే ఈసారైనా మనకు రాసి పెట్టుందో లేదో, ఈసారి అయితే మంచిదే కదా అని చెప్పి మళ్ళీ వచ్చాయి. ఇంక మూడోది ఏంటంటారా, మనకు తెలుసో తెలియక పాపాలు పుణ్యాలు చేస్తామంటారు కదా, కనీసం ఇలా సముద్ర స్నానం చేస్తేనా కొంచెం ఏమైనా చేసిన పాపాలైనా పోతాయేమో అని చెప్పి వచ్చామన్నమాట. ఇంక ఈ కోళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఇక్కడెక్కడే తిరుగుతున్నాయి. ఆ చెట్టుకి రాలిన బాదంకాయలన్నీ తింటున్నాయి అనమాట. వాటికి కూడా హెల్తీ ఫుడ్ కావాలంట. మరి ఇంక మంచిదే లేండి. ఇంక నేహాంత్ అయితే ఇక్కడ ఇసుకుని చూసి రెచ్చిపోయి మరి ఆడాడు. ఇంకా వాడు తర్వాత వాటర్లో కూడా దిగి మంచిగా వాళ్ళిద్దరు కూడా స్నానాలు చేశారనమాట. ఇంకా స్నానాలు చేసిన ఇక్కడే ఎందుకు తిరుగుతున్నాము అంటే, గుడి ఏమో ఎప్పుడులాగే క్లోజ్, 6ంటికి తెరుస్తామన్నారు కదా, ఇంకెంత అరగంటలే అని వెయిట్ చేసాం. కానీ మనోడు చేతులు ఖాళీగా ఉంటాయి, చేతులు కాళ్ళు ఇక్కడి నుంచి కర్రలన్నీ పట్టుకొని చందలేస్తున్నాడు. అది వెళ్ళట్లేదని చెప్పి మళ్ళీ పట్టుకొచ్చేస్తున్నాడు. ఇంకా అంతలోనే మొత్తం కారు అయితే అయ్యింది. అయింది కదా అని వెళ్ళి అడిగేసరికి 6ంటికి కాదు 7ంటికి తీస్తామన్నారు. ఇదేంటండి అంటే, జస్ట్ బయట గేట్ 6ంటికి తీసంట, మెయిన్ ద్వారం మాత్రం 7ంటికి పూజలు అది చేసి అప్పుడు తీస్తారనమాట. సో కానీ మేము అంతసేపు ఉండాలనుకున్నా ఉండలేమన్నమాట. మంది ఆల్రెడీ 2 గంటలు జర్నీ చేసి రావాలి. మన కార్ కూడా ఆల్రెడీ కొంచెం ట్రబుల్ ఇచ్చే వచ్చామన్నమాట. సో ఇంక సేఫ్ కాదని చెప్పి ఇంక ఈసారి కూడా మనకు రాసి పెట్టలేదు. మళ్ళీ ఇంకోసారి కలుద్దాంలే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. మళ్ళీ షర్ట్తో కలుద్దాం.